ఉంటాడు. నందిని పిలిచి గజాసురుని పొట్ట చీల్చమంటాడు. విష్ణుమూర్తి ఆజ్ఞతో నంది గజాసురుని పొట్టను చీల్చి చంపేస్తుంది. గజాసురుడి ఉదరం నుంచి బయటపడతాడు శివుడు. గజాసురుడు చనిపోయాడని, శివుడు తిరిగి కైలాసం రానున్నాడని తెలుసుకున్న పార్వతీమాత కైలాసంలో శివుని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. స్నానం చేసి వద్దామని అనుకుంటుంది. ఆమె ఒంటికి రాసుకున్న పసుపుతో చిన్న బొమ్మని చేసి ఆ బొమ్మకి ప్రాణం పోస్తుంది. నేను స్నానం చేసి వచ్చే వరకు ఎవ్వరినీ లోపలికి రాకుండా చూడు అని పార్వతీమాత చెప్తుంది.